ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 15వ తేదీ తులారాశి వారికి ఒక పెద్ద లక్ష్యం నెరవేరుతుంది. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చిందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. మరి ఇంతకీ మే 15వ తేదీ తులారాశి వారికి మీ యొక్క పెద్ద లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుంది, ఇంతకు ఆ యొక్క లక్ష్యం ఏమిటి, అదేవిధంగా గ్రహ సంచారం అందుకు మీకు అనుకూలంగా ఉండబోతుందా, ప్రతికూలంగా ఉండబోతుందా, రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో మీరు ఏ విధంగా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇది మనందరికీ కూడా తెలిసిందే. అయితే కొన్ని యోగాలు అనేవి శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అనేవి అశుభ యోగాలు. అయితే మే మాసంలో 14 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరిగింది. కర్కటక రాశిలో ఈ మే నెలలో నవపంచమ రాజయోగం ఏర్పడింది. కుజుడు, వరుణుడు నవపంచమ స్థానాలలో ఉన్నప్పుడు నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యొక్క రాజయోగంతో దరిద్రాన్ని అనుభవిస్తున్న వారి జీవితం మారి కోటీశ్వర్లు అయ్యే యోగం ఉంటుంది. అయితే నవపంచమ రాజయోగంతో అదృష్టాన్ని పొందే తులారాశి గురించి ప్రస్తుతం మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవపంచమ రాజయోగంతో తులారాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. తులారాశి జాతకులు అన్ని రంగాల్లో విజయం సాధించడమే కాకుండా ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఇది అన్ని విధాల శుభాలను చేకూర్చే సమయంగా చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇక నవపంచమ రాజయోగం కారణంగా తులారాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాజయోగం ఈ యొక్క రాశి వారి ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా చేస్తుంది. వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసే వ్యక్తులకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలోని నూతన అవకాశాలకు ఆస్కారం ఉంటుంది. తులారాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. తులారాశి వారికి నవపంచమ యోగం అనేది ఈ యొక్క యోగం కారణంగా మీరు మంచి లాభాలను ఏదైతే మీరు లాభాలు కోరుకుంటారో ఆ విధంగా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇది తులారాశి వారికి అదృష్టాన్ని అందిస్తుంది. ఇకపోతే తులారాశి జాతకులకు శుభాలను చేకూర్చే సమయం కాబట్టి వివిధ రకాలుగా వీరికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. జీవితంలో అన్ని రకాలుగా సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి జాతకులకు అదృష్టాన్ని అందిస్తుంది. వీరికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శని అనుగ్రహంతో డబ్బు ఆదా అవుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. వీరి కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగం చేసేవారికి అభివృద్ధి ఉంటుంది. ఇది అన్ని విధాలా వీరికి కలిసి వచ్చే సమయంగా చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఇకపోతే మే 15వ తేదీ తులారాశి వారికి ఒక పెద్ద లక్ష్యం నెరవేరుతుంది. మీలో ఎవరైతే మేము గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదంటే విద్యార్థులైతే మేము అనుకున్న సీట్ రావాలి, లేదు వ్యాపారస్తులైతే నష్టాల్లో ఉన్నటువంటి మా బిజినెస్ అనేది లాభాల వాట పట్టాలి, ఈ విధంగా ఎవరెవరికైతే మీ యొక్క పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి. ఎందుకంటే మీకు రాజయోగం ఏర్పడింది కాబట్టి ఆ యొక్క అదృష్టం కారణంగా ఈ యొక్క మే నెలలోపే మీకు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ ఖచ్చితంగా వింటారండి. మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏదైనా సరే అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లక్ష్యం అనేది ఉంటుంది కదా, ఆ విధంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. మీ యొక్క పెద్ద కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇక రాబోయే రోజుల్లో తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వీరికి లబ్ధి చేకూరబోతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. ఇక తులారాశి జాతకులు ఆరోగ్యం ఈ సమయంలో స్థిరంగా ఉంటుంది. ఇది అన్ని విధాల తులారాశి వారికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది.
వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి. దీర్ఘకాలికంగా విధిస్తున్న సమస్యలన్నిటికీ ఈ సమయంలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు విజయం వెన్నంటే ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. చిన్న చిన్న సమస్యలకి బాధపడుతున్న వారికి ఈ టైం అనేది బాగా కలిసి రాబోతుంది. మంచి గుడ్ టైం మీకు స్టార్ట్ అవుతుంది. మంచి ఆర్థిక లాభాలు రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు. అదేవిధంగా గతంలో వీరు డబ్బు చిక్కుకుపోయి ఉందనుకోండి, అది ఈ సమయంలో తిరిగి రాబోతుంది. ధైర్యంగా ఉండండి తులారాశివారు. ఇక కొత్త ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను కూడా ఈ సమయంలోనే పూర్తి చేయగలుగుతారు. ఇక రాబోయే రోజుల్లో మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. ఏ పని తలపెట్టినా మీరు చాలా సులువుగా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఆ పనిని వెంటనే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ ఈ సమయంలోనే తగ్గిపోతాయి. ఇక ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తారు. మీకు విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి. జీవితంలో అన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. అలాగే వేతనం కూడా భారీగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారికి మేలు కలుగుతుంది. పెళ్లి కాని వారు ఎవరైతే ఎప్పటి నుంచో చాలా ఇబ్బందులు పడుతూ పెళ్లి కాక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ చుట్టుప్రక్కల వారి యొక్క సూటిపోటి మాటలను చాలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ సమయంలో మీకు చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న మీకు నిజంగా ఈ యొక్క పెళ్లి సంబంధంతో ప్రతి ఒక్కరు నోళ్లు మూపిస్తారనమాట. ఇదే విధంగా ఈ యొక్క రాశి వారికి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీరు ఏ పని తలపెట్టినా సంపూర్ణంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండి సమాజంలో చక్కటి మంచి పేరును తెచ్చుకుంటారు తులారాశి వ్యక్తులు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకున్న కోరికలన్నీ నెరవేరడంతో పాటు జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు కూడా రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు. దానివల్ల మీకు లాభాలు కూడా రాబోతున్నాయి. అంటే మీకు వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ అదేవిధంగా ఉద్యోగ పరంగా కానీ ఈ విధంగా మీరు ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు రాబోతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది. పూర్తిగా అదృష్టవంతులవుతున్న రాశులని ఈ యొక్క రాశి వారిగా చెప్పుకోవచ్చు. ఏ పనిలోనైనా సరే విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి. కెరీర్కు సంబంధించి ఇప్పటి వరకు నెరవేరిన ప్రయోజనాలన్నీ కూడా నెరవేరుతాయి. గతంలో కంటే మీకు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్గా ఉంటుందండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని అందరూ సంతోషంగా ఉంటారు. తులారాశి వారి వ్యక్తిగత జీవితంలో అనుకునే పురోగతి కనిపిస్తుంది. వారి యొక్క వృత్తి జీవితం కూడా బాగుంటుంది. ఈ సమయంలో తులారాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఈ టైంలో పెట్టే పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి. ఈ రాశి జాతకులు బృహస్పతి సంచారంతో మెరుగైన ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారి వ్యక్తిగత జీవితం బాగుంటుంది. వృత్తి జీవితంలోనూ గణనీయమైన పురోగతి అంటే అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇది తులారాశి జాతకులకు అదృష్టంగా చెప్పుకోవచ్చు. శుభసమయంగా పేర్కొంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ రాశి జాతకులు నవపంచమ రాజయోగంతో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. వీరు ఈ సమయంలో మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు అధికారిక వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇది తులారాశి వారికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఇక జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. మీ మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా సరే ఈ సమయంలో అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. ఎప్పటి నుంచో భార్యాభర్తల మధ్య ఎటువంటి కలహాలు ఉన్నా విడదీసి ఒక్కొక్కరు వేరు చోట ఉన్నా కానీ ఎవరైనా మిమ్మల్ని విడదీసి ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ సమయంలో ఖచ్చితంగా మూడో వ్యక్తి ద్వారా మళ్ళీ కలవబోతున్నారు. ఇక ఇది అన్ని విధాలా మీకు లబ్ధిని చేకూర్చబోతుంది. సో చూసారు కదా తులారాశి వారు మే 15 వారం తులారాశి వారికి ఒక పెద్ద లక్ష్యం ఏ విధంగా నెరవేరబోతుంది, ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, గ్రహాల అనుకూలతలు మీకు ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా, అదేవిధంగా ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.